డిప్యూటీ సీఎం అయిండు, నెక్స్ట్ రాష్ట్రాన్నే పాలిస్తాడు కావచ్చు. అలా ఎందుకు ఆలోచించొద్దు మనం? అనుకోలేం కదా. అట్లా అవ్వచ్చేమో. మనం రెగ్యులర్ గా చూసే ఫేసే కదా, మనం చేయొచ్చేమో. ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ చేస్తారు. మన తెలంగాణలో మన టెంపుల్లో 30+ ఏమో అమౌంట్ ఇచ్చాడంట. సో ఎందుకు అనుకోవద్దు, అవుతాడు, అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. అది అంటే ప్రజెంట్ డిప్యూటీ సీఎం గా అందరిని అంటే అందరి మనసులు గెలుచుకుంటాడు అనుకోవచ్చు ఆయన. యా, గెలుచుకుంటుండు. డిప్యూటీ సీఎం కాదు, హీరోగా గెలుచుకుండు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా కూడా గెలుచుకుంటుండు అందరి మనసులు. అంటే నెక్స్ట్ సీఎం అవకాశం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా రాదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. నారా లోకేష్ గారు అండ్ జగన్ గారు కూడా వారిలో ఉన్నారని చెప్పి. అదే అండి, వాళ్ళు రాదు అన్న ముందు అసలు ఆయన డిప్యూటీ సీఎం అయిందని చెప్పి అనుకోవచ్చు కదా. అలా ఎందుకు అనుకోవట్లేదు? మనం అనుకున్నామా? ఎన్నిసార్లు ఓడిపోయిండు మనకు తెలిసి? ఒక 2-3 టైమ్స్ నాకు తెలిసిన మటుకు ఓడిపోయిండు. కానీ ఒక్కటేసారి లేచి నిల్చుండు. అది కదా కొట్టడం అంటే. సేమ్ అలా అనుకోవచ్చు కదా. అదే ఎందుకు ప్రతిసారి నెగిటివ్ చేయడం? ఒక పర్సన్ ని తీసుకుపోయి మన కిస్మత్ బాగుంటే అన్ని బాగుంటే మేబీ అవుతామేమో. అలా ఎందుకు థింక్ చేయట్లేరు? అదే సో ఖచ్చితంగా ఫ్యూచర్ అయ్యే అవకాశం అయితే ఉంది అంట. చాలా పీక్స్ లో ఉంది. అవకాశాలు కాదు, పీక్స్ లోనే ఉంది అవుతాడని చెప్పేసి అభిమానంగా వ్యక్తపరిచింది ఆ అమ్మాయి, అంతే. దాన్ని కూడా నెగిటివ్ ఎందుకు?